కాలర్ ఎగరేశారు, నిజంగా కాలర్ సెంటిమెంట్ వర్కౌట్ అయింది. ఆదిపురుషుతో ప్రభాస్ గారిని ఎలా అయితే బాలీవుడ్ వాళ్ళు డౌన్ చేశారో అలాగే ఈ సినిమాతో ఎన్టీఆర్ గారి కెరీర్ డౌన్ చేద్దామని తీసినట్టు అనిపించింది నాకు. ఎన్టీఆర్ అన్న ఒక పాన్ వరల్డ్ లెవెల్లో ఇప్పుడు వెళ్ళిపోవడం పక్క. దేవర అడిగినాడంటే చెప్పినాడంటే చాలా అంటే చాలా బాగుంది. ఏం చెప్పగలుగుతాం ఎన్టీఆర్ గురించి అయినా రితిక్ రోషన్ గురించి అయినా. దేర్ ఆర్ ఫేవరెట్. ఫస్ట్ టైం బాలీవుడ్కి వెళ్ళాడు కదా, వాళ్ళు ఎలా చూపించారు మన ఎన్టీఆర్? చాలా బాగా చూపించారు, ఇంతేం తగ్గలేదు. ఎన్టీఆర్ కైనా చాలా హైప్ చూపించారు. స్క్రీన్ లెంత్ టైం ఇద్దరికి సమానంగా ఇచ్చారా? సేమ్ ఈక్వల్గా ఇచ్చారు. అవును, దేర్ బోత్ ఆర్ ఈక్వల్. కాలర్ ఎత్తచ్చు అంత బాగుంటారు. ఎన్టీఆర్ దేవర అడిగినాడంటే చెప్పినాడంటే బ్లాక్ బస్టర్. ఇంకా బ్లాక్ బస్టర్ అండి. ఎన్టీఆర్ చూపెట్టండి కాలర్ అయితే మరి వార్ 2కి వచ్చాం, కాలర్ ఎగరేశారు, నిజంగా కాలర్ సెంటిమెంట్ వర్కౌట్ అయింది. సూపర్గా ఉంది. ఇద్దరు సేమే, ఇద్దరికి సేమ్ హైప్ ఉంది. సేమ్ అంతా బాగానే ఉంది, హైప్ ఉంది నిజంగా మూవీ. కాలర్ ఎగరేసే మూవీ ఇది. బాలీవుడ్ లో ఒక ఫస్ట్ హిట్ కొట్టాడు ఎన్టీఆర్. కొట్టినట్టు. వార్ 2 ఎలా ఉంది బ్రో? చాలా మంచిగా ఉంది. పర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఎన్టీఆర్ అన్న చెప్పలేము, అది అసలు వాట్సాప్ అన్నది. ఫస్ట్ టైం ఇప్పుడు బాలీవుడ్కి వెళ్ళాడు కదా, మన ఎన్టీఆర్ని ఎలా చూపించారు ఒక నాన్ తెలుగు మూవీ? చాలా మంచిగా ఉంది అన్న, చెప్పలేము అది. నేను ఏం చెప్పాను నేను ఆ మూవీ గురించి. చాలా 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 మంచిగా ఉంది. కాలర్ అండి, 2 కాలర్లు ఎత్తవచ్చు. సూపర్ అన్న. ఎన్టీఆర్ యాక్టింగ్ క్రేజీ ఇరుగా తీశాడు నిజంగా. యాక్టింగ్ అయితే డాన్స్ కూడా సేమ్ రితిక్ రోషన్కి ఈక్వల్ గా చాలా బాగా చేశాడు. డాన్స్ ఈక్వల్ గా సూపర్. ఎన్టీఆర్ది క్యారెక్టర్ కూడా సూపర్గా ఉన్నారు అసలు. లాస్ట్లో కూడా సేమ్ క్యారెక్టర్ అనేది బిల్డ్ చేశారు ఎన్టీఆర్. రితిక్ రోషన్ డాన్స్ అయినా కూడా తగ్గలేడు, దేంట్లో యాక్టింగ్లో కూడా తగ్గలేడు ఎన్టీఆర్. సేమ్ యాజ్ ఇట్ ఈస్. బాగుందండి, సూపర్గా ఉంది. ఏ మూవీ చూసారండి? వార్ 2 మూవీ. పర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఇద్దరు? పర్ఫార్మెన్స్ మాత్రం ఇద్దరు అల్టిమేట్గా ఉంది, ఎక్కడా తగ్గకుండా ఉంది. ఇద్దరు యాక్చువల్గా ఒకటే లెవెల్లో చేశారు, ఎక్కడ ఎవరి ఇమేజ్ తగ్గకుండా బాగా ఇది చేశారు డైరెక్టర్ గారు. ఫస్ట్ టైం ఒక మన తెలుగు పెద్ద హీరోని బాలీవుడ్లో డైరెక్ట్ చేశారు కదా, హిట్ కొట్టాడు. హిట్ కొట్టాడు, విజృంభించాడు. ఇప్పుడు ఇద్దరు ఎన్టీఆర్ అన్న ఒక పాన్ వరల్డ్ లెవెల్లో ఇప్పుడు వెళ్ళిపోవడం పక్క. ఫైట్స్ కానీ డాన్స్ కానీ అల్టిమేట్గా ఉంది, ఎక్కడా తీసిపోయేటట్లు లేదు. మన ఎన్టీఆర్ అన్నకు ఒక మెట్టు ఎక్కాడే తప్ప తగ్గలేదు. ఓన్లీ యాక్షన్ సీన్స్ ఫైట్లే ఉన్నాయా? ఎమోషన్ స్టోరీ ఏమన్నా బాగుంది? మెయిన్ ఎమోషనే అండి, మూవీ అనేది ఎమోషనే మెయిన్. అల్టిమేట్గా అండర్ కరెంట్లో ఒక సెంటిమెంట్ పెట్టాడు, దాన్ని బాగా చూపించాడు డైరెక్టర్ గారు. అల్టిమేట్గా ఉంది మూవీ మాత్రం. సూపర్గా ఉంది. ఎన్టీఆర్ గారు ఎలా ఉన్నారు ఈ సినిమాలో? సూపర్గా ఉన్నారు, సూపర్గా యాక్ట్ చేశారు. ఇద్దరు ఫైటింగ్ చేసుకున్న సీన్స్ ఎలా ఉన్నాయి? ఓకే, బాగున్నాయండి. మూవీ నచ్చింది. ఎలా ఉంది బ్రో వార్ 2? యావరేజ్ అండి, నేను అనుకున్న స్థాయిలో లేదు. కొంచెం డిసప్పాయింట్మెంట్ చేసింది. ఎన్టీఆర్ గారిని సరిగ్గా వాడుకోలేదు అనిపించింది డైరెక్టర్. సో ఏదో బాలీవుడ్ వాళ్ళు కావాలని ఎన్టీఆర్ గారిని బ్యాట్ చేయాలని తీసుకెళ్ళినట్టు చూపించారు. ఆ కండలు కొంత గ్రాఫిక్స్ లాగా కనిపిస్తుంది. సీజీ వర్క్ గురించి నేను మాట్లాడాను కానీ ఎందుకో అంత నచ్చలేదు నాకు. అంటే ఆదిపురుషుతో ప్రభాస్ గారిని ఎలా అయితే బాలీవుడ్ వాళ్ళు డౌన్ చేశారో అలాగే ఈ సినిమాతో ఎన్టీఆర్ గారి కెరీర్ డౌన్ చేద్దామని తీసినట్టు అనిపించింది నాకు. ఎందుకంటే ఎన్టీఆర్ గారిని విలన్ క్యారెక్టర్లో నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలే. అలా అనిపించే తీసారేమో అనిపిస్తుంది. ఇది ఎన్టీఆర్ని తక్కువ చేసి ఋతిక్ రోషన్ని హీరో కింద చేశారు. సో అది ఒక ఎన్టీఆర్ అభిమానికి అయితే కొంచెం డైజెస్ట్ అవ్వదు.